వ్యాపారస్తులు ముఖ్యంగా ఇటుక, ఇసుక, ఇనుము రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, చర్మ సంబంధము, తోలు సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, గ్రౌండ్ ఆయిల్స్, ఎడిబుల్ ఆయిల్స్ సంబంధించినటువంటి వాళ్ళు, ప్లాస్టిక్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి వ్యాపార విస్తరణ పనికిరాదు. ఈ సంవత్సరం అనుకూలంగా లేదు. ఉన్నటువంటి వ్యవహారంలోనే మీరు ముందుకు సాగండి తప్ప కొత్తగా ప్రయత్నాలు చేయకండి. ఇక ఈ అక్టోబర్ అంటే జూన్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో ఈ సంబంధించినటువంటి ఎఫ్ఎంసీజీ, హోటల్ మరియు రెస్టారెంట్, అలాగే టిఫిన్ సెంటర్సు, జనరల్ స్టోర్సు, సూపర్ మార్కెట్సు, విద్యాలయాలు, కళాశాలలు, బంగారు వ్యాపారస్తులు, రోడ్ సైడ్ వెండర్సు, పికిల్స్ అమ్ముకునేటువంటి వాళ్ళు, అలాగే ఈ సంబంధించినటువంటి దైవ సంబంధమైన వృత్తులు, వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు, తీర్థయాత్రలు చేయించేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు జూన్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో మీకు అధిక రాబడి ఉంటుంది. మిగతా సమయాలలో కష్టమే, డబ్బులు ఖర్చు అవుతాయి. కాబట్టి ఆచితూచి మీరు మీ యొక్క డబ్బుని వెచ్చించండి తప్ప వృధాగా పెట్టుబడులు మాత్రం పెట్టకండి. ఇది అనుకూలము కాదు. ఇక గమనించుకున్నట్లయితే కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఎందుకనంటే ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కళారంగంలో వాళ్ళు అనగా సినిమా రంగము, సీరియల్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. కానీ మిమ్మల్ని నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉంటారు. అడ్వాన్సే ఇస్తారు తప్ప మిగతా బ్యాలెన్స్ ఇవ్వలేక ఎగ్గొడతారు. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్త పడండి. పేరు, కీర్తి విషయంలో మాత్రం ఢోకా లేదు అని చెప్పవచ్చు.